వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెంగాల్లో ఢీకున్న 2 రైళ్లు, చెల్లాచెదురుగా పడిన గూడ్స్, 5గురు మృతి, కొందరి పరిస్థితి విషమం. పోలవరంలో చంద్రబాబు ఏరియల్ వ్యూ, ప్రాజెక్టు పరిస్థితిపై ఆరా తీయనున్న సీఎం. నారా లోకేష్ ప్రజా దర్బార్కు వినతుల వెల్లువ, సమస్యలు చెప్పుకున్న ఉపాధ్యాయులు, అంగన్వాడీలు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిపై నార్కోటిక్ పోలీసులు నిఘా, అనుమానితులకు మాదక ద్రవ్యాల నిర్ధారణ పరీక్ష. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా బక్రీద్ వేడుకలు, సోదర భావాన్ని అనుసరించాలన్న ప్రముఖులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సాంకేతిక ఆధారాలు సిట్ సేకరిస్తుంది. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్లో సిట్ తనిఖీలు నిర్వహించింది. పలు సర్వర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ రికార్డింగ్, డేటా స్టోరేజ్ కోసం టెక్నికల్ టూల్స్ను కన్జర్వెన్స్ ల్యాబ్ సమకూర్చింది. ల్యాబ్ మేనేజ్మెంట్కు సిట్ నోటీసులు పంపింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నట్టుంది. పూర్తి సమాచారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు కూడా 4 నెలలు గడుస్తున్నా గానీ ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించి సిట్ చేతిలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి కీలక ఆధారాలు లభ్యమైనట్టుగా మనకు ఉన్నటువంటి తాజా సమాచారం. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి, అలాగే ఓ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అమెరికా నుంచి కూడా తీసుకురావడానికి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడానికి కూడా పోలీసులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఆధారాలను కూడా స్వీకరించారు సిట్ బృందం. కొండాపూర్ లో కన్వర్సేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏదైతే ఉన్నాయో అందులో కూడా సోదాలు నిర్వహించారు. కన్జర్వేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ లో 3 సర్వర్లు, హార్డ్ డిస్క్లు, అలాగే 5 మాక్ మినీ డివైస్లను కూడా సీజ్ చేశారు పోలీసులు. సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుండి సేకరించి పోలీసులు అదే సంస్థలో పనిచేసిన సీనియర్ మేనేజర్ రాగి అనంతచారి, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాసులను స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. కన్వర్సేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ పరికరాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు పోలీసులు. పాల్ రవికుమార్ 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అయితే సిట్ అధికారులు వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు పోలీస్ శాఖ, ఎస్ఐబికి సంబంధించినటువంటి శాఖలనే టచ్ చేసినటువంటి పోలీస్ అధికారులు ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఈ ఆధారాలు దొరికినట్లయితే మొత్తం ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఎవరెవరు, ఈ మొత్తం సుప్రీం ఎవరు అనేది మాత్రం తేలాల్సి ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ ఉషా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 5 నెలల నుంచి సఫాయి కార్మికులకు మీరు జీతాలు ఇవ్వకపోతే ఏ పేదల కోసం మీరు పనిచేస్తున్నారు? మీరు చెప్పుకునే పేదల ప్రభుత్వం అని మీరు చెప్పుకునే గొప్పలు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల కంటే నిరుపేదలు ఇంకెవరుంటారు? ఆ పేదలకు వేతనాలు ఇవ్వడానికి ఎందుకు మీకు మీ దాంట్లో ప్రాధాన్యత లేదు? మీ ప్రభుత్వం దృష్టికి పనిచేయడం లేదా, రావడం లేదా? సో తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. సర్పంచుల పదవీ కాలం ముగిసింది. పాపం బిల్లులు రాక వాళ్ళు కరెంటు మోటార్లు కాలిపోతే మరమ్మతు చేసినవి కానీ, వాళ్ళ జేబుల నుంచి సఫాయి కార్మికులకు ఇచ్చిన జీతాలు కానీ రాక ఇవాళ సర్పంచులు కూడా బాధపడతా ఉన్నారు.
5 నెలల నుంచి 4 నెలల నుంచి అనేక గ్రామాల్లో సఫాయి కార్మికులకు జీతాలు లేవు. ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి ఆ సఫాయి కార్మికులందరికీ, పారిశుధ్య కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించిందేమో అనిపిస్తూ ఉంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు. 6 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. గతంలో కేసీఆర్ గారి హయాంలో చెక్కు ప్రింట్ అయింది. 65,000 చెక్కులు ప్రింట్ అయినాయి. దాని మీద కేసీఆర్ గారి బొమ్మ ఉన్నదని అవి పంచకుండా ఆపెట్టారు. అరే మీ బొమ్మ పెట్టుకొని పంచరాదు మేము వద్దంటున్నామా? గత ప్రభుత్వమే మంజూరు చేసింది. చెక్కులు ప్రింట్ అయినాయి 65,000. అవి పాపం నిరుపేదలకు అందించకుండా 6 నెలల నుంచి అనగబెట్టిండ్రు, ఆపెట్టిండ్రు. అట్లా ఒక 22,000 అప్లికేషన్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకో 25,000 అప్లికేషన్లు స్క్రూటినీ కాకుండా ఉన్నాయి. ఇక మీ ప్రభుత్వం వచ్చినాక ఈ 6 నెలల నుంచి వచ్చిన దరఖాస్తులు అన్నీ ఉన్నాయి. దాదాపు ఈ రాష్ట్రంలో 150,000 మంది ప్రజలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతో పేదలు అప్పు తెచ్చుకొని వాళ్ళు వైద్యాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం మీద ఇచ్చే సహాయం వాళ్ళకి ఎంతో కొంత ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుంది. ఇలా ఫోటో మార్చడం పేరు మీద, మీ ఫోటో పెట్టుకునే దాని పేరు మీద ఇంత నిర్లక్ష్యం అవసరమా? తక్షణమే సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లన్నీ కూడా రివ్యూ చేసి, ప్రాసెస్ చేసి ఎదురు చూస్తున్నటువంటి ఆ నిరుపేదలకు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు వెంటనే అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కటింగ్ లేదు సార్, కెనాల్ సెక్షన్ కటింగ్ ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటి, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు. 35,000 సార్ ఉండే ల్యాండ్ లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ అక్విజిషన్ హౌ మచ్ నాకేంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తమ అదేంటిది వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా, కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతుంది, వాటర్ పోతుందా, లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ వాటికి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా? ఏ కెనాల్ జనరల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా వైడింగ్ చేయాలి. వైడెన్ చేద్దాం. వాటికి ఏదంటే వైడెన్ చేస్తే వాట్ ఇస్ ది కాస్ట్? ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా లేదా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా, ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్లో లెవెల్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. ప్యారల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్ ఉంటే అక్కడ, లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి. ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ మనం డైవర్ట్ చేయగలం. నాగార్ సాగర్ రైట్ నా ఎంత అవసరం, రైట్ నుంచి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది. శ్రీశైలం అండ్ సైడ్ అది రాయలసీమ ఓవరాల్ కాంప్రహెన్సివ్ పిక్చర్. గోదావరి కన్నా 8,000 గోదావరి కన్నా సాగర్ రైట్ కన్నా గోదావరి కన్నా మన వర్క్ కంప్లీట్ అది 8,000 సాగర్ రైట్ కన్నా అది 8,000 కాగానే ఇంకా ఎక్కువ మొత్తం అయితే చేస్తాం. రిలేజేషన్ మొత్తం about 12,000 నాగార్జున సార్ రైట్ కెనాల్ రైట్
11,500. కానీ అక్కడికి మనం మధ్యలో వస్తాం సార్ అలా ఒక స్టార్టింగ్ పాయింట్లో వెళ్ళాం సార్ 80 కిలోమీటర్ దగ్గర ఉంటాం కాబట్టి అక్కడ 8,000 ఉంటుంది కాబట్టి మనకి మాకు ఏంటంటే ఇంకా పైకి పోగలిగితే కూడా ఏంటి వాటి ఆప్షన్స్ మళ్ళీ ఇప్పుడు ఒకటి చేసి మళ్ళీ These are some old photos. Historic. I know. This is very. I do. Gallery walk. This is about 6.5 kilometers. Close to the river schools. Right. 6.5 kilometers. To meet them from right over. What is the requirement of other? Normally, sir, we use 10 to 11,000 pieces. And if you beginning of the season, and we can have sellers, you put them. Available కొంచెం ఉంది సార్ వీఆర్ క్రియేటింగ్ ఓన్లీ 7 pieces. 6 వస్తూ ఉంది How much water do you store in Godavari? గోదావరిలో ఎంత ఉంది ఇప్పుడు? 6,000 వస్తూ ఉంది. అది వేరే కానీ ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది? 13.5 యాడ్ చేసుకుని 60 సీడ్లింగ్ టైంలో రివర్ ఫ్లూసెస్ నుంచి డ్రా చేయాలి సార్ ఇది మనం 60 చెప్పండి రివర్ ఫ్లూసెస్ నుంచి మనం రివర్ ఫ్లూసెస్ నుంచి డ్రా చేయాలి మంగళగిరి ప్రజల కోసం యువనేత నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ అనూహ్య స్పందన లభిస్తుంది. నియోజకవర్గ నలుమూల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7 గంటల ప్రాంతానికే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో ఇంటి వద్ద బారులు తిరుగుతున్నారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించే లోకేష్ ప్రతి ఒక్కరి సమస్యను వింటూ నేనున్నానని భరోసా ఇస్తున్నారు. ఇవాళ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలపై యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని, అంగన్వాడీ టీచర్లు బదిలీల కోసం ఉపాధ్యాయులు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్యా వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు.
వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యలను ఓపికగా విన్న లోకేష్ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతానంటూ భరోసా ఇవ్వడంతో మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. నెల్లూరు సంతపేటలోని ఆనం నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సత్కరించారు. అనంతరం నెల్లూరు సిటీతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఋషికొండ నిర్మాణాలు వైఎస్ జగన్కి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు సమాచారం జరుగుతుందని తెలిపారు. జగన్ను బద్నాం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేపట్టిందని తెలిపారు. ప్రముఖులు విశాఖ వచ్చిన సందర్భంలో ఋషికొండ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. ఋషికొండపై కట్టిన భవనాలను జగన్ ఏమీ ఉండరన్న అమర్నాథ్ ప్రారంభించిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారు లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారు లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నిటిని కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కీలక అడుగులు పడబోతున్నాయా? అమరావతి, పోలవరం నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యత అంశాలుగా చూస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రలోనూ ఇవే అంచనాలు. పైగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులను ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో విభజన హామీల విషయంలో ఏపీ సీఎం ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటి
అప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా మొన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సాధిస్తామని, కూటమిగా 400 స్థానాలు సాధిస్తామన్న బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు బోటాబోటీ మార్కులతో కేంద్ర ప్రభుత్వం కొలువు తీరింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించాయి టీడీపీ, జేడీయూలు. ఆ రకంగా చూస్తే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లేనన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. నిజానికి 2019 ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించింది. 22 పార్లమెంటు స్థానాలతో జగన్ సంచలనం సృష్టించారు. కానీ నాటి ఎన్నికల్లో కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. పైగా బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో విభజన హామీలను ఒత్తిడి చేసి అమలు చేయించుకునే అవకాశం తప్పిపోయింది. కానీ ఇప్పుడలా కాదు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రాలేదు. భాగస్వామ్య పక్షాలు కీలకంగా మారాయి. దీంతో ఇవన్నీ గమనించే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ సైతం భాగస్వామ్య పక్షాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సరిగ్గా ఈ పరిస్థితి ఏపీకి వరంలా మారిందని అంటున్నారు రాజకీయ నేతలు, విశ్లేషకులు, మేధావులు. మేము ఎన్డీఏకు మద్దతిస్తాం, మీరు ఏపీ అభివృద్ధి కోసం చేయాల్సిన పనులు చేసి పెట్టండి అని చంద్రబాబు అడిగితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నారని అంటున్నారు. దీంతో ఏపీలో విభజన హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలంతా గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. ఇలాంటి వేళ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి వైఖరి అవలంబిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రత్యేక హోదా ద్వారా పెద్ద ఎత్తున పనుల ప్రయోజనాలు దక్కుతాయి. తద్వారా ఎక్కువ సంఖ్యలో కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కూడా సులువవుతుంది. ఇక ఏపీకి జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం కూడా విభజన హామీల్లో ఒకటి. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకు పూర్తయినా ఇంకా పరిహారం విషయంలో పరిస్థితి ఏమంత సానుకూలంగా లేదు. అలాగే నిర్మాణం విషయంలోనూ ఓ 20 నుంచి 30% పనులు పెండింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి వేళ కేంద్రం నుంచి తగినంత సహాయ సహకారాలు లభిస్తే ఏపీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మేలు చేసినట్లవుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని గతంలోనే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవృక్షంలా ఉన్న స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాల్సి ఉంది. మరి ఈ విషయంలో తెలుగుదేశం అధినేత ఎలాంటి అడుగు వేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజానీకంలోనూ చర్చ సాగుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ప్రాధాన్యం తగ్గిపోయింది. నిర్మాణాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఇక్కడి ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. పైగా చంద్రబాబు కూడా రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో మళ్లీ మునుపటి వెలుగులు ఖాయమని ఇక్కడి వారు బలంగా నమ్ముతున్నారు. అయితే కేంద్రం నుంచి నిధులు భారీగా మంజూరు చేయించుకుంటే ఇప్పటి వరకు పడకేసిన రాజధాని నిర్మాణం శరవేగంగా పూర్తవుతుంది. తద్వారా ఇప్పటి వరకు రాజధాని లేని రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న ఏపీకి కలల రాజధాని సొంతమవుతుంది. అటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం అమరావతి, పోలవరం తమకు ప్రాధాన్యత అంశాలని పేర్కొనడంతో ప్రభుత్వం ఏ విధంగా రాబోయే రోజుల్లో ముందుకెళ్లబోతోందన్న క్లారిటీ ఇచ్చినట్లయింది. అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈ రోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితులు వచ్చారు. ఈ 2 కూడా మళ్ళా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఇవే కాదు, రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల అభివృద్ధి,
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన సహా ఇతర ప్రాజెక్టుల కోసం కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు మంజూరు చేయించుకుంటే త్వరితగతిన రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనిస్తుందన్న మాట వినిపిస్తోంది. అటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసినా ప్రస్తుతం టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలు అంత తేలిక సాగేది కాదన్న మాట వినిపిస్తోంది. దీంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాఫీగా సాగేందుకు మద్దతుగా నిలుస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు పరిరక్షించాలని అంతా కోరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ తగలనుందా? త్వరలో గద్వాల ఎమ్మెల్యే పార్టీ మారతారని ప్రచారం సాగుతోంది. ఆయన బాటలోనే అలంపూర్ ఎమ్మెల్యే సైతం పార్టీ విడతారా? ఈ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకువచ్చేందుకు మంత్రి చక్రం తిప్పుతున్నట్లు సాగుతున్న ప్రచారంలో నిజమెంత? ఇందులో రాష్ట్ర మంత్రి ఎలాంటి రాజకీయ సమీకరణలు సాగిస్తున్నారు? ఇంతకీ ఆ మంత్రి ఎవరు? వాచ్ ది స్టోరీ. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని అన్న గేయ వాక్కులు బీఆర్ఎస్ కు మాత్రం అస్సలు సూటబుల్ కాదు. అసలే ఘోర ఓటమితో సతమతమవుతుంటే ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలు మూటాముళ్ళు సర్దుకొని అధికార పార్టీలోకి చెక్కేయడానికి చూస్తుంటే ఇంకా జరిగేవన్నీ మంచేమిటని గులాబీ పార్టీ నేతలు తెగ గుబులు చెందేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే ఈ అపరిమిత సంతోషం మాట ఎలా ఉన్నా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం హస్తం పార్టీకి కాస్త నిరుత్సాహం కలిగించింది. అయితే రాష్ట్రంలో అనూహ్యంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లాలోని 2 ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావుతో చాలా సన్నిహిత్యం ఉంది. గతంలో ఈ ఇద్దరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు జూపల్లి కృష్ణారావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఆ సమయంలో గద్వాల్లో 2 వర్గాలుగా ఉన్న బీఆర్ఎస్ లో ఓ వర్గానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మద్దతు తెలుపగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి జూపల్లి కృష్ణారావు మద్దతు తెలిపారని నాడు వార్తలు వచ్చాయి. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారేలా మంత్రి జూపల్లి కృష్ణారావు చక్రం తిప్పుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే తన అంతరంగాన్ని బయటకు తెలియజేయున్నా త్వరలో బీఆర్ఎస్ వీడుతారని ప్రచారం సాగుతోంది. పార్టీ మారాలని తనపై చాలా ఒత్తిడి ఉందని, గద్వాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే అధికార పార్టీ పంచన చేరడం తప్పనిదని బండ్ల భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తెలియజేస్తున్నట్టు సమాచారం. వరంగల్లో బక్రీద్ పండుగ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాలను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వీరినంత ఎక్కువగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. అల్లాదయ ఈ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. మంచి చదువులు ఇవ్వాలని, మంచి ఉద్యోగాలు రావాలని, మంచి పంటలు పండాలని మన రాష్ట్రం ప్రభుత్వం వారి యొక్క పనిని ముందుకు నడిపించే విధంగా, పేద ప్రజల పక్షాన అనుకున్నవన్నీ జరిగే విధంగా ఆ అల్లా దీవించాలని, ముఖ్యంగా వరంగల్ ఈస్ట్ లో మైనారిటీ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్న సందర్భంలో నేను కూడా 6 గ్యారంటీలను మైనారిటీ కుటుంబాలకు, అన్ని అర్హత ఉన్న కుటుంబాలకు అందించాలని కోరుకుంటా ఉన్నాము. अदेविधंगा तमाम मुस्लिम भाइयों को ईद मुबारक और बकरीद की शुभकामनाएं। आपकी वजह से, अल्लाह के दुआ से मैं बहुत ज्यादा मेजॉरिटी से जीत गई, आपके सामने एमपी बनकर खड़ी रही हूँ। आपकी दुआ हमेशा मेरे साथ रहना, आपके कोऑपरेशन से मैं अच्छे काम करना, इसलिए
और एक बार आप सब लोगों को ईद मुबारक की शुभकामनाएं बोलकर थैंक यू। आप तमाम मुस्लिम भाइयों को ईद मुबारक और बकरीद की शुभकामनाएं। आपकी वजह से ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.